ముందు చాలా పెట్టాడు. జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఏం తీసుకుంటావో అది నీ ఇష్టం. నీ సొంత ఆలోచనకు వదిలేశాడు. దేవుడు చేసిన అదే తప్పు. మానవుడి జీవితంలో చేసిన తప్పు అదే. మానవుడు ఏ విషయాల్లో, ఏ సందర్భాల్లో దేవుణ్ణి నిందిస్తాడో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేనున్నాను. నేనేం చేశాను, సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక పిల్లోడు ఆడుతూ ఉన్నాడు పక్కన. పిల్లాడికి ఆడికేం తెలియదు, ఏదో ఆడుతూ నన్ను ఇసికించాడు, కోపం వచ్చింది. ఆ కోపాన్ని వాడి మీద చూపిలేను, పిల్లాడు కాబట్టి. ఏం చేస్తాను, కోపం అంతే దాచుకొని మా ఆయన మీద చూపిస్తా. మా ఆయన ఏం చేస్తాడు, నన్ను కొట్టలేడు, నన్ను ఏం చేయలేడు, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న మీద చూపిస్తాడు ఆ కోపాన్ని. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు, వాళ్ళ మీద బయట వాళ్ళ మీద చూపించడం మొదలు పెడతాడు. ఆ బయట వాళ్ళు వాళ్ళ సొంత. అంటే మానవుడి కోపము ఒకరి మీద చూపించడంట. కోపానికి కారణము